నెక్స్ట్ ప్రాబ్లం, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు 1 1 -1 1 1 -1 k -1 3 1 0 1. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద ర్యాంక్ ఆఫ్ a ఈజ్ 2. ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది 2 అయితే k వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ 2. ఓకే, సో దీన్ని మనం ఎకలాన్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం ద్వారా మనం k వాల్యూ ఈజీగా తీసుకోవచ్చు. సో ఎకలాన్ ఫామ్ అంటే మనం ఈ ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, సో దీని క్రింద ఉన్నటువంటి 2 ఎలిమెంట్స్ని మనం జీరోగా మార్చుకోవాలి. సో లెట్ us see. సో మనం ఫస్ట్ కాలం తీసుకుందాం 1 1 3. సో ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ మనకి జీరోస్ రావాలి. సో ఇది R1లో ఫస్ట్ ఎలిమెంట్, R2లో ఫస్ట్ ఎలిమెంట్, R3లో ఫస్ట్ ఎలిమెంట్. సో మనం కాలం తీసుకుంటే రో ఆపరేషన్ చేస్తాం, రో తీసుకుంటే కాలం ఆపరేషన్ చేస్తాం మనం. సో ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ జీరో రావాలంటే టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకోవాలి. సో సేమ్ ఉన్నప్పుడు మనం క్రాస్ తీసుకున్నా తీసుకోకపోయినా వచ్చేస్తుంది. సో ఎందుకంటే జస్ట్ బై సబ్స్ట్రాక్టింగ్ దీస్ 2 ఎలిమెంట్స్ వి గెట్ 0. ఓకే, సో క్రాస్ తీసుకున్నా కూడా అదే వచ్చేస్తుంది 1 × R2 - 1 × R1. సో ఇది R2 పొజిషన్, R2 tends to 1 × R2, దట్ మీన్స్ R2 - 1 × R1. ఓకే, సో ఈ విధంగా మైనస్ చేసినా కూడా అదే R2లో R1 మనం మైనస్ చేస్తున్నాం. సేమ్ ఉన్నప్పుడు ఆ విధంగా చేయొచ్చు. సో డిఫరెంట్గా ఉంటే కంపల్సరీగా వి టేక్ క్రాస్ మల్టిప్లికేషన్. ఇట్ ఈస్ బెటర్ టు రైట్ ద ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ మనం 0 తీసుకొని రావాలి. సో దీనికి సంబంధించి ఈ 2 మల్టిప్లై చేయాలి మైనస్ ఈ 2, 1 × R3 - 3 × R1. సో ఇది R3 పొజిషన్ అది. సో 1 × R3 - 3 × R1. ఓకే, సో లెట్ us see నెక్స్ట్ సిమిలర్ మ్యాట్రిక్స్. సో మనం R1 దగ్గర ఏం చేయట్లేదు. సో 1 1 -1 1. సో R2 tends to R2 - R1. సో 1 - 1 0, -1 -1 it become -2, k minus of -1 it become k plus 1, -1 -1 -2. నెక్స్ట్ R3 tends to R3 - 3R1. సో R3లో నుండి R1ని 3తో మల్టిప్లై చేసి మైనస్ చేయాలి. సో R3లో ఫస్ట్ ఎలిమెంట్ 3 -3R1 అంటే 3 1 × 3. సో 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ R3 అంటే 1 ఉంది, 1 - 3R1 3 1 × 3, 1 - 3 gives -2. నెక్స్ట్ R3 అంటే 0 ఉంది, -3R1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1 × 3. నెక్స్ట్ R3లో లాస్ట్ ఎలిమెంట్ 1 ఉంది, -3R1 3 1 × 3, 1 - 3 gives -2. సో ద థర్డ్ రో ఈస్ 0 -2 3 -2. ఓకే, సో గివెన్ మనకి ర్యాంక్ ఆఫ్ ఏ అనేది 2 ఇచ్చారు. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. దట్ మీన్స్ సో ఇది ఒక 3/4 మ్యాట్రిక్స్. సో 3/4 మ్యాట్రిక్స్లో ర్యాంక్ ఆఫ్ ఏ 2 అంటే అర్థం ఏంటంటే లాస్ట్ 2 రోస్ అనేవి ఐడెంటికల్గా ఉండాలి. దీని ర్యాంక్ అయితే 3 అవ్వాలి, లేదంటే 2 అవ్వాలి, లేదంటే 1 అవ్వాలి. సో ర్యాంక్ 3 కాలేదు, ర్యాంక్ 3 కాలేదు అంటే ఒక నాన్ జీరో రో ఉన్నట్టే, ఒక జీరో రో ఉన్నట్టే. ఒక 0 రో వచ్చిందంటే అర్థం ఏంటి, 2 రోస్ ఐడెంటికల్గా ఉన్నాయి. ఓకే, సో ర్యాంక్ ఆఫ్ ఏ 3 కాలేదు అంటే ఒక 0 రో ఉంది. ఒక 0 రో ఉంది అంటే అర్థమైందంటే 2 రోస్ మస్ట్ బి ఐడెంటికల్. 2 రోస్ ఐడెంటికల్గా ఉంటేనే ఒక 0 రో పాసిబుల్ అవుతుంది బై సబ్స్ట్రాక్టింగ్. ఓకే, సో మనకి ఈ 2 చూస్తే 0 0 -2 -2 k + 1 3 -2 -2. ఓకే, సో అన్నీ కూడా ఈక్వల్గానే ఉన్నాయి, ఈ 2 డిఫరెంట్గా ఉన్నాయి. సో మన ర్యాంక్ ఆఫ్ ఏ 2 కావాలి అంటే దీస్ 2 రోస్ మస్ట్ బి ఐడెంటికల్. ఓకే, therefore R2
and R3 must be identical. అవి రెండు రోస్ సేమ్ ఉంటేనే మనకి ర్యాంక్ ఆఫ్ ఏ అనేది 2 వచ్చేస్తుంది. సో ఆల్రెడీ రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఈ రెండు ఎలిమెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. k+1 ఈజ్ ఈక్వల్ టు 3, k ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1. సో ఫైనల్లీ k ఈజ్ ఈక్వల్ టు 2. దట్ ఈస్ ద ఆన్సర్.